సీతాకాంత్ రామలక్ష్మి విషయంలో ఊహించని మరో కొత్త మలుపు. సిరి కొడుకు ఇప్పుడు సీతాకాంత్ దగ్గరే పెరుగుతున్నాడు. సీతాకాంత్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని పెరుగుతున్నాడు ఆ బాబు. ప్రతి ఒక్క విషయంలోనూ సీతాకాంత్కి డిటోలా ఉంటాడు. అయితే తను స్కూల్లోకి వెళ్తున్నప్పుడు సీతాకాంత్కి ఫోన్ వస్తుంది. తను ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు. ఈ బాబు పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉండేసరికి కింద పడిపోతాడు. అప్పుడు రామలక్ష్మి వచ్చి ఆ బాబుని దగ్గరకు తీసుకొని, ఏం కాదులే నాన్న, దెబ్బ తగిలిందా అని చెప్పని ఫస్ట్ ఎయిడ్ కిట్ తీసుకొచ్చి తనకి ఫస్ట్ ఎయిడ్ చేస్తూ, ఏం కాదులేమ్మా తగ్గిపోతుందిలే అని. తను అంటే సీతాకాంత్ చిన్నప్పుడు ఏ విధంగా అయితే తన తల్లి ప్రేమకి దూరం అవుతాడు, ఇప్పుడు సిరి కొడుకు కూడా అలాగే అనమాట. ఇక రామలక్ష్మి తనకు దగ్గరుండి ఏం కాదమ్మా అని ఒక తల్లిలాగా మాట్లాడేసరికి ఆ బాబుకి చాలా నచ్చుతుంది. తన మాటలు కూడా రామలక్ష్మికి బాగా నచ్చుతాయన్నమాట. ఎందుకంటే ఇంత చిన్న వయసులోనే ఒకరికి హెల్ప్ చేయాలి అన్న ఆలోచన రావడం చాలా గ్రేట్ అసలు. నేను ఇందాక చూశాను, ఒక బామ్మకి నువ్వు హెల్ప్ చేసావు కదా అంటే, ఇవన్నీ మా నాన్న నేర్పించాడు నాకు అంటే, ఓ అవునా మీ నాన్న అంత గ్రేటా, ఇంకా ఏమేం చెప్తారు మీ నాన్న అంటే, మీకెందుకు చెప్పాలి, నేను చెప్పను, మీరెవరో కూడా నాకు తెలియదు కదా అన్నట్టు మాట్లాడతాడు. అప్పుడు పక్కన వాళ్ళు ప్రిన్సిపల్ అని చెప్పగానే మా నాన్న చాలా గ్రేట్ అని చెప్పడంతో, మీ నాన్న ఒకసారి నేను చూడాల్సిందే, అంత గ్రేట్ అని చెప్తున్నావు కదా అంటూ ఉంటే, ఇక ఈ లోపలే స్కూల్కి సంబంధించి ఒక పెద్ద సమస్య వచ్చి పడుతుందన్నమాట. ఆ స్కూల్ ల్యాండ్ని తీసుకోవడానికి ఒక రౌడీ ప్రయత్నిస్తూ ఉంటాడు. ఇక మాట వినకపోయేసరికి పిల్లలు ఉన్న ఆ స్కూల్లో బాంబు పెట్టిస్తారనమాట. అలా అయినా సరే ల్యాండ్ ఇచ్చేస్తారు అని. రామలక్ష్మి దగ్గరకు వచ్చేస్తుంటే సీతాకాంత్కి తనకు తెలియకుండానే హార్ట్ బీట్ పెరిగిపోతూ ఉంటుంది. అంటే రామలక్ష్మి తన దగ్గర ఉంటే చాలు, తన పక్కన ఉంటే చాలు, అలా హార్ట్ బీట్ పెరుగుతూ ఉంటుందన్నమాట. కానీ చూసుకోరు, కానీ తనకి మాత్రం తన మనసుకు మాత్రం తెలుస్తూ ఉంటుంది. నా దగ్గర వాళ్ళు, నాకు కావాల్సిన వాళ్ళు, నా మనసుకు కావాల్సిన వాళ్ళెవరో నాకు దగ్గరగా వస్తున్నారు అని అయితే అనుకుంటూ ఉంటాడు. ఇంకా అదే సమయంలో రామలక్ష్మి వెళ్తుంది, కానీ ఒకరికొకరు చూసుకోరనమాట. మొత్తానికి పేరెంట్స్ మీటింగ్ అయితే జరుగుతూ ఉంటుంది. రామలక్ష్మిని అయితే అప్పుడు మనకు చూపించరు. సీతాకాంత్ మాత్రం సిరి కొడుకు విషయంలో, అంటే రామ్ విషయంలో చాలా బాధపడుతూ ఉంటాడు. ఎందుకంటే ఇలా తనకు దెబ్బ తగిలిందని చెప్తాడు. ఇలాగ మా ప్రిన్సిపల్ టీచర్ కూడా నాకు ఫస్ట్ ఎయిడ్ చేసింది, నన్ను ఒక తల్లిలాగా చూసుకుంది అని. అలాంటి సమయంలోనే పేరెంట్స్ మీటింగ్ అప్పుడు ఆ బాబు తనకు తల్లి లేదు అని బాధపడుతూ ఉంటాడు. ఏ నాన్న నీకు తల్లి లేదని బాధపడుతున్నావా అంటే, అదేం లేదు నాన్న అంటే, నిజంగానే బాధ అనిపిస్తే సీతాకాంత్ ఎక్కడ బాధ పడతాడో అని, లేదు నాన్న అమ్మలాగా నాన్నలాగా చూసుకోవడానికి నువ్వు ఉన్నావు కదా అని చెప్పిన ఆ మాటలు సీతాకాంత్ని కదిలిచ్చేస్తాయన్నమాట. ఇంత చిన్న వయసులోని ఎంత మెచ్యూరిటీగా మాట్లాడుతున్నాడో రామ్ అని ఆ బాబు విషయంలో మురిసిపోతూ ఉంటాడనమాట. చాలా గ్రేట్గా ఫీల్ అవుతూ ఉంటాడు. రామలక్ష్మి ఇప్పుడు మైథిలిగా వచ్చింది. ఇప్పుడు ఒకవేళ రామలక్ష్మి కానీ సీతాకాంత్ కానీ ఎదురు పడితే వాళ్ళిద్దరూ మరలా కలుసుకుంటారా? అంటే మైథిలికి ఇప్పుడు సీతాకాంత్ తన భర్త అన్న విషయం తెలుస్తుందా? రామలక్ష్మియే మైథిలిగా ఉంది కాబట్టి మైథిలినే రామలక్ష్మి అని సీతాకాంత్ అనుకుంటాడా చూస్తే? లేదా రామలక్ష్మి అసలు మైథిలిగా ఎందుకుంది ఏంటి అనేది మనం కమింగ్ ఎపిసోడ్స్లో చూద్దాం. రామలక్ష్మియే మైథిలి, మైథిలియే రామలక్ష్మి అనుకునే వాళ్ళు ఒక లైక్ చేయండి.